ఓ రోజు పథకాలు వంచే కార్యం, ఇంకో రోజు పబ్లిక్ తోని ముచ్చట్టు పెట్టే కార్యం, ఇంకో రోజు రిబ్బన్లు కత్తిరించే కార్యం, ఇట్లా రోజుకో కార్యం ముంగటేసుకుంటురు ఏపీ సర్కార్ వాళ్ళు. అస్సలు గెరవిస్తలేరు. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఎగిరబెడుతూనే ఉన్నారు. ఇట్లనే విశాఖపట్నంలో సార్లు మళ్ళేమో పరిచయాలు చేసిర్రట. పానరట్ల వేసుకున్నాం. లక్షల కొద్ది కొనుగోలు ఇవ్వాలంటే మరిగా ఉత్తగానే అవుతుందా చెప్పుండ్రి. గడియ రికాం లేకుండా ఎగిర పెడుతూనే ఉండాలి. కొత్త కొత్త కంపెనీలు తెరుస్తూనే ఉండాలి. అందుకే ఇగో సీఎం చంద్రబాబు సారు, ఐటీ మంత్రి లోకేష్ సారు అంతా కలిసి విశాఖపట్నంలో కొత్త కంపెనీలకు చెక్కుబండలు బాతిచ్చిండ్రు. దునియాలనే పేరు మోసిన కాగ్నిజెంట్, సత్వాస వంటి కంపెనీలతోని కలిపి ఇంకో 7 ఐటీ కంపెనీలకు భూమి పూజ చేసిండ్రు. ఇక విశాఖపట్నం అంటేనే సముద్రం ఒడ్డున చూడనికే మస్తు ముచ్చటగా ఉంటది. నీదికేంచో 2-3 ఏళ్లలో మెట్రో రైలు కూడా రాబోతున్నదట. అందుకే ఐటీ కంపెనీలు పెట్టేందుకు అన్ని తీర్ల మంచి జాగా అన్నట్టు మాట్లాడిండు సీఎం సారు. Now Cognizant wanted to come to India for public issue కోసం ఇక్కడికి వచ్చే పరిస్థితి కోసం కంపెనీనే ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇంతవరకు మనం ఊహించలేదు. అలాంటివి ఇప్పుడు ప్రపంచం మొత్తం కంపెనీలు వచ్చి ఇండియాలో లాంచ్ చేసే పరిస్థితికి వస్తారు. దానికి కావాల్సిన రూల్స్ కూడా రాసుకునే పరిస్థితి వస్తుంది. నేను అందుకే అడిగా రవి గారు బ్లైండ్ గా వచ్చి మీరు కూడా విశాఖపట్నంలో ఉండి ప్రపంచంలో మీ కంపెనీ హెడ్ క్వార్టర్ ఇక్కడికి మార్చి మీరు మొత్తం ఆపరేషన్స్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేయమని చెప్పి నేను ఇప్పుడే రిక్వెస్ట్ చేశా. ఇంకో దిక్కు ఐటీ మంత్రి లోకేష్ సార్ కూడా గట్టిగానే మాట్లాడిండు. రాష్ట్రంలో కంపెనీలు పెట్టేందుకు ఎవరు వచ్చినా సరే ఆలస్యం చేయకుండా పర్మిషన్లు ఇస్తుండ్రట. అస్సలు నారాజు చేస్తలేరట. పెద్ద పెద్ద కంపెనీలు వస్తే సర్కారు వాళ్ళకి ఆమ్దాని పెరుగుతుంది. అట్లనే 10 మందికి కొలువులు వస్తాయి. అంత మంచిగా ఉంటది అన్నట్టు మాట్లాడిండు ఐటీ మంత్రి. ఇంకో ముచ్చట ఏంటిదంటే కాగ్నిజెంట్ కంపెనీ కొత్త ఆఫీసు కట్టుకునేంత వరకు రుషికొండ ఐటీ పార్కులో ఇప్పటి మందం ఓ ఆఫీస్ బిల్డింగ్ ఇచ్చిండ్రు. దాన్ని మంత్రి లోకేష్ సారే చాలు చేసిండు. అక్కడి నుంచి 1000 మంది పనిచేస్తారట. కొత్త ఆఫీసు చాలా అయినాక కూడా 1000 మంది విశాఖపట్నంలోనే కొలువులు చేసుకుంటారట. అటు వచ్చే మార్చిలా గూగుల్ డాటా సెంటర్ కు కూడా శంకుబండ బాతిచ్చి పనులు చాలు చేస్తారట. ఏమైనా ఐటీ కంపెనీలు వస్తున్నాయంటే మంచి ముచ్చట్నే కదా అనుకుంటారు ఇప్పుడు అందరూ.